హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం హైదరాబాదీ దాల్చా చేయబోతున్నాం. చాలా ఫేమస్ అండి ఇది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చలో చేద్దాం రండి. ఒక 4-5 పచ్చిమిర్చి అండి మధ్యలో కట్ చేసి పక్కన పెట్టండి. ఒక 3 టమాటాలు అండి, అది కూడా మీడియం సైజులో కట్ చేసి పక్కన పెట్టేసేయండి. ఆనియన్ అండి, ఆనియన్ చిన్నవి, నేను చిన్నవి తీసుకున్నాను. ఒక 3 ఆనియన్స్ అండి, అది కూడా ఒక ఆనియన్లో 3 పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టండి. నెక్స్ట్ దీంట్లో సొరకాయ అండి, కద్దు, అది కూడా పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టండి. ఈ దాల్చా అనేది 3 టైప్స్లో చేసుకోవచ్చు అండి. ఒకటి మటన్ వేసి, చికెన్ వేసి, లేదా ఏదైనా వెజిటేబుల్స్ వేసి కూడా చేసుకోవచ్చు. టేస్ట్ ఎలా చేసినా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా దీని కాంబినేషన్ వచ్చేసి బగారా రైస్, ఇంకా వెజిటేబుల్ రైస్, పులావ్స్ ఉంటాయి కదండి, చికెన్ పులావ్, మటన్ పులావ్, వెజిటేబుల్ పులావ్, దాంట్లో వేసుకున్నా కానీ బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఇది శనగపప్పుతో చేస్తారండి. శనగపప్పు తినని వాళ్ళు, నాకు గ్యాస్ ప్రాబ్లం అనుకుంటే సగం శనగపప్పు వేయచ్చు, సగం కందిపప్పు వేయచ్చు. కాకపోతే శనగపప్పుతోనే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒక 1 అవర్ అయితే శనగపప్పు నానబెట్టేసేయండి. నానబెట్టేసిన తర్వాత కుక్కర్లో వేసేసి కొంచెం పసుపు అయితే వేసేసి ఒక 4 విజిల్స్ అయితే పెట్టేయండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇంకో బొగాన పెట్టేసి తగినంత ఆయిల్ వేసేసి ఆవాల, జీలకర్ర వేసేయండి. వేసిన తర్వాత ఓల్ గరం మసాలా అండి, పట్ట, సాజీరా అవన్నీ వేసేసుకోండి. వేసేసిన తర్వాత ఒకసారి కలిపేయండి. కలిపేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, కరివేపాకు, అది కూడా వేసేయండి. వేసిన తర్వాత ఒకసారి కలిపేయండి. కలిపేసిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాం కదా, ఆ పచ్చిమిర్చి కూడా వేసేయండి. పచ్చిమిర్చి వేసేసి ఒక 2 మినిట్స్ అనేది వేగనివ్వండి. వేగిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అప్పటికప్పుడు దంచేసి ఒక 2 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోండి. ఫ్రెష్గా వేస్తేనే టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు టమాటోస్ అండి, టమాటోస్ కూడా వేసేసి ఒకసారి కలిపేయండి. ఒక 1 మినిట్ అనేది ఉంచేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం టేస్ట్కు తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ 4 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను. తక్కువ పడితే మళ్ళీ మనం లాస్ట్లో వేసుకోవచ్చు. సాల్ట్ వేసి ఒకసారి కలిపేయండి. కలిపేసిన తర్వాత ఒక 1 మినిట్ వదిలేయండి. జాజికాయ అండి, జాజికాయ కొంచెం క్రష్ చేసి అది కూడా కొద్దిగా వేసేయండి. ఫ్లేవర్ బాగుంటుందండి ఈ దాల్చాకి. నెక్స్ట్ ఇప్పుడు అది ఒక 1 మినిట్ అయిన తర్వాత సొరకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ సొరకాయ ముక్కలన్నీ వేసేయండి. వేసేసి ఒక్క నిమిషం పాటు కలిపేసి ఒక 2 మినిట్స్ ఉడకనిద్దామండి ఆయిల్లో. ఉడికిన తర్వాత కొంచెం పసుపు అనేది వేసేయండి. పసుపు వేసి ఒకసారి మళ్ళీ కలిపేసి ఒక 2 మినిట్స్ అనేది మూత పెట్టి మగ్గిద్దామండి. చూడండి ఫ్రెండ్స్, 2 మినిట్స్ తర్వాత మనకి కొంచెం సాఫ్ట్గా అయితే అయిందండి సొరకాయ. ఇప్పుడు మనం దీంట్లో తగినంత కారం అయితే వేద్దామండి. నేనైతే నా టేస్ట్కి తగినంత కారం వేస్తున్నాను. ఈ కారం కూడా దీంట్లో కొంచెమే వేయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ కొంచెం ముందుగానే మనం గరం మసాలా వేసాం కదా, పచ్చిమిర్చి వేసాము. సో ఈ దాల్చాలో కొంచెం కారం అనేది తక్కువనే ఉంటుందండి, స్పైసెస్తోనే సరిపోతుంది ఇది. కారం వేసి కలిపేసి ఒక నిమిషం పాటు అయిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది వేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మనం ఉడకనిద్దామండి. చూడండి 5 మినిట్స్ తర్వాత మనకి సొరకాయ అనేది ఉడికిందండి. కావాలంటే దాన్ని కట్ చేసి చూడండి, ఉడికింది సొరకాయ అనేది. ఇప్పుడు ముందుగా మనం పప్పుని ఉడికించి రుబ్బు పెట్టుకున్నాం కదా పక్కన, ఆ పప్పుని వేసేయండి. పప్పు వేసి ఒకసారి కలిపేయండి. చింతపండు రసం అండి, చింతపండు రసం కూడా పులుపు ఎంత తింటారో అంతే వేసుకోండి. ఎవరి టేస్ట్కి తగినంత పులుపు అయితే వాళ్ళు వేసుకోండి. వేసుకొని కలిపేసి ఒక 2 మినిట్స్ అనేది ఉడకనిద్దామండి పప్పుని, పులుపుని. ఉడికిన తర్వాత తగినంత వాటర్, కొంచెమే వాటర్ వేయండి. ఇది దాల్చా అనేది తిక్కుగానే ఉంటుందండి, మనకి పల్చగా అయితే ఉండదు దాల్చా. కొంచెం కొత్తిమీర అనేది వేసేయండి. కొత్తిమీర వేసేసిన తర్వాత ఒకసారి కలపండి. కలిపేసి ఒకసారి కారం, ఉప్పు, కారం చెక్ చేయండి. సరిపోకపోతే ఇప్పుడు ఈ టైంలో వేసేయండి. తక్కువైతే వేసేయండి. వేసేస్తే ఇప్పుడు మనం దాల్చాని ఒక 5 మినిట్స్ అనేది బాయిల్ చేద్దామండి. 5 మినిట్స్ తర్వాత అప్పటికప్పుడు దంచుకున్న గరం మసాలా అయితే వేసేయండి. అప్పటికప్పుడు దంచిన గరం మసాలానే దీంట్లో ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అంతే అండి, వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి. వేడిగా బగారా రైస్తో తినండి. కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.